ఈరోజు విజయవాడ ప్రజలకి ఏదైతే కష్టం వచ్చిందో ఇది చిన్న విషయం కాదు. లో లయింగ్ ఏరియాస్ ఇంత దారుణంగా కూరుకుపోతాయని, ఇరుక్కుపోతాయని, నీళ్ళల్లో, వరద నీళ్ళలో ఇంతగా మునిగిపోతాయని ఎవ్వరు కూడా కల్లో ఊహించుండరు. సో ఇట్లాంటి సిచ్యువేషన్‌లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు, కేవలం విజయవాడనే కాదు, ఖమ్మం గావచ్చు, అవతల వరంగల్ రూరల్ గావచ్చు, సూర్యాపేట గావచ్చు, ముఖ్యంగా మహబూబ్ నగర్. ఈ ప్రాంతాలన్నీ నీట మునిగిపోయి ప్రజలు ఇళ్ల పైన టెర్రేస్ మీద బతుకుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. ఎన్నో చావులు, ఎన్నో శవాలు కొట్టుకురావడం. ఇదంతా గూడా చూస్తే నిజంగా గుండె చెదిరిపోతుంది ఎంత వాడికైనా. హీరోలు జూనియర్ ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి వరుసపెట్టి హీరోలందరూ గూడా ఈ ఫ్లడ్స్‌కి సంబంధించి డబ్బులివ్వటం మొదలుపెట్టారు. ఆ డబ్బులు చక్కగా ప్రజలకి ఉపయోగపడతాయి. ఆ రకంగా దాన్ని హెల్ప్ చేయాలి అని మనం అనుకోవచ్చు. సో, అయితే కమింగ్ డేస్‌లో ఇక్కడ కావాల్సింది డబ్బుతో పాటుగా ప్రజలు కావాలి. అంటే సహాయక సిబ్బంది కావాలి. వాలంటీర్స్ కావాలి. ఇళ్ళ ముందుకి వెళ్ళి వీలైనంత ఎక్కువగా స్వచ్ఛందంగా వాలంటీర్స్ అనగానే చాలా మంది నిద్రమోహంగాళ్ళకి తెలియదు. వాలంటీర్స్ అంటే మన ప్రభుత్వం పెట్టిందని వాలంటీర్స్ కాదు. వాలంటీర్ అనే పదానికి అర్థం వేరు. స్వచ్ఛందంగా ఎవరన్నా ముందుకొస్తే దాన్ని వాలంటీర్ అంటారు. అంతేగాని ప్రభుత్వం పెట్టేవాళ్ళు కాదు. అది గత ప్రభుత్వం ఆ పేరుని వాడుకుందని అది అట్లా ఫేమస్ అయింది గానీ అది కూడా తెలియనోళ్ళు ఉన్నారు మబ్బుగాళ్ళు. సరే వాలంటీర్‌లనేది ఈరోజు ముందుకొచ్చి స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్ళు కావాలి. అట్లా ముందుకు రావాలి అంటే యువతని ఎవరు ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతారు? సినిమా వాళ్ళు చేయగలుగుతారు. సినిమా హీరోలు చేయగలుగుతారు. సో, ఆ సినిమా హీరోలు ముందుకు రావాలి. సినిమా హీరోలు వచ్చి తమ ఫ్యాన్స్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక్కొక్కళ్ళకి భారీ ఫ్యాన్ బేస్‌లున్నాయి. పవన్ కళ్యాణ్ గావచ్చు, మహేష్ బాబు గావచ్చు, ఎన్టీఆర్ గావచ్చు, అల్లు అర్జున్ గావచ్చు, రామ్ చరణ్ గావచ్చు, ప్రభాస్ గావచ్చు, ఇట్లా వీళ్ళందరికీ గూడా. సో, వీళ్ళు ముందుకొచ్చి తమ అభిమానులను గనక ముందుకి తీసుకెళ్ళగలిగితే ప్రజలకి ఎంతో గొప్ప మేలు చేసిన వాళ్ళవుతారు. ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా డే 1 సినిమాలకెళ్ళి కటౌట్లు కట్టి ఎన్నో సాహసాలు చేసి ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నానా హడావుడి చేస్తారే. మరింత బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ఒక్క హీరో కూడా తమ ఫ్యాన్ బేస్‌ని ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడు ముందుకనేది క్వెషన్. తమిళ హీరోలు చూడండి. ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు విజయ్ ఫ్యాన్స్ అని కాదు. అసలు ముందు రజనీకాంత్, కమల్ హాసన్ ఫ్యాన్స్ దిగుతారు. సీనియర్ ఫ్యాన్స్ దిగుతారు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కదా! రజనీకాంత్, కమల్ హాసన్ ఫ్యాన్స్ అంటే సీనియర్స్ ఉంటారు. 40, 50 ఏళ్ళోళ్ళు. ఆళ్ళే దిగిపోతారు. అంటే ఒక మంచి సాంప్రదాయాన్ని ఫ్యాన్స్‌కి అలవాటు చేస్తే, ఇది కదా ఉపయోగపడాల్సింది. వాళ్ళ సినిమాల కటౌట్లు లేకపోతే దాంట్లో పేపర్‌లేయటం, థియేటర్‌లో గోల చేయడం ఏముంది దానివల్ల ఎవడికి ఉపయోగం? సరే ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా అనుకోవచ్చు. కానీ ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు కాపాడేలాగా తమ ఫ్యాన్స్‌ని సిద్ధం చేసుకోవాలి అభిమానులు. అందులో భాగంగా అల్లు అర్జున్ తన అభిమానులను సిద్ధం చేస్తున్నాడు. సహాయ చర్యల్లో భాగంగా అవసరమైతే తాను కూడా రంగంలో దిగేలాగా స్నేహారెడ్డి గాని, అల్లు అర్జున్ గాని ఈ విషయంలో సిద్ధపడుతున్నారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. సో దీని మీద మీకు ఏమనిపిస్తుంది? ఎలా చేస్తే బావుంటుంది 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ కింద రాయండి.